ఒక నెల రోజులుగా టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో ఇలా ఏది ఓపెన్ చేసినా హీరో రాజ్ తరుణ్ వివాదమే కనిపిస్తుంది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ తన మాజీ లవర్ లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేయడం, దీనిపై యూట్యూబ్ ఛానల్స్ డైలీ సీరియల్లో డిబేట్లు పెట్టడం, ఎక్కడ చూసినా ఇదే రచ్చ. ఇక ఈ ఇష్యూతో వచ్చిన పబ్లిసిటీని గట్టిగానే వాడేస్తున్నాడు రాజ్ తరుణ్. తాజాగా మరోసారి అదే పని చేశాడు. ఒక చిన్న సినిమా జనాల్లోకి వెళ్లడం అంటే అంత ఈజీ కాదు. పెద్ద హీరోల సినిమాలు అయితే ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా థియేటర్లకి జనాలు వస్తారు. కానీ చిన్న హీరో సినిమాలంటే కథలో కొత్తదనం ఉండాలి, ప్రమోషన్స్ వెరైటీగా ఉండాలి, థియేటర్కి వెళ్ళాక సినిమా బావుండాలి, మౌత్ టాక్ రావాలి. అప్పుడు కానీ ఆ సినిమా బతికి బట్టకట్టదు. అందుకే సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కోసారి ట్రాక్ కూడా తప్పుతున్నారు. తాజాగా హీరో రాజ్ తరుణ్ కూడా అదే చేశాడు. తాజాగా ఓ అమ్మాయి ముసుగు వేసుకుని సోషల్ మీడియాలో రాజ్ తరుణ్పై ఆరోపణలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. నా పేరు సంయుక్త. గత నెల రోజుల నుంచి ఓ హీరో గురించి మనం బాగా వింటున్నాం కదండి. నిజం చెప్పాలంటే అతనికి అసలు మేటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక ఏడాదిగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో అతను రిలేషన్లో ఉన్నాడండి. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం ఏమో కానీ ఆ పిల్ల రోజు నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు. వీళ్ళిద్దరూ ఒకటే బెడ్లో పడుకుంటారంట. ఇతను మాత్రం ఇంకో పక్కకి తిరిగి పండుకుంటాడట. ఈ అమ్మాయి ఒకవేళ దగ్గరికి వెళ్ళినా దూరం వెళ్ళిపోతాడట. విన్నానండి నేను. ఆ అమ్మాయి ఆడిని తీసుకురా వీడిని తీసుకురా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే ఆ అమ్మాయి వాడిని తీసుకురా వీడిని తీసుకురా అంటుందంటేనే మనం అర్థం చేసుకోవాలి కదండి. అతనికి ఏం లేదని 27 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటా అన్నాడా. ఇప్పుడు 30 వచ్చాయైనా సరే పెళ్లి చేసుకోలేదు. ఇంకో 10 ఏళ్ళు అయినా సరే పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏం లేదు. సినిమాలు మాత్రం బానే చేసుకుంటాడు. భలే ఉన్నాడే, గిలే ఉన్నాడే అని అంటే మనిషి చూడటానికి బానే ఉంటాడు. కానీ మేటరేం లేదండి. ఆయన సినిమాలోనే హీరో, బయట జీరో. త్వరలోనే విత్ ప్రూఫ్స్ అన్ని చూపించి మాట్లాడతాను అంటూ ఈ వీడియోలో చెప్పింది. ఇది చూసిన చాలామంది ఇదేం ట్విస్ట్ నాయనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇది రాజ్ తరుణ్ కొత్త సినిమా భలే ఉన్నాడేకి సంబంధించిన ప్రమోషనల్ స్టంట్ అన్నమాట. ఇది తెలిసి రాజ్ తరుణ్ను ఏకిపారేస్తున్నాడు నెటిజన్లు. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.